భగవంతుడు నవ్వుతాడు. చాలా గొప్పగా ఉండే విషయం. భగవంతుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? అసలు సామాన్యంగా మనం ఎందుకు నవ్వుతాం? మనకి ఆనందం వచ్చినప్పుడు నవ్వుతాం, అంటే మనకి సంతోషం కలిగినప్పుడు నవ్వుతాం, లేదా ఎదుటి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి మనం నవ్వటం అనేది జరుగుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి. మరి భగవంతుడు ఎప్పుడు నవ్వుతాడు? ప్రజల యొక్క అమాయకత్వాన్ని చూసి భగవంతుడు నవ్వుకుంటాడు. మనం చేసే అమాయకమైనటువంటి పనులు, పిచ్చి పనులు ఇవన్నీ చూసి భగవంతుడు నవ్వుకోవటం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఒక్క విషయం చూడండి. ఏ సందర్భంలో జరుగుతుంది? దీనికే మనకి ఒక మహర్షి, రమణ మహర్షి ఒకసారి ఒక చిన్న విషయాన్ని చెప్పాడు. ఏమిటి అంటే, భగవంతుడు నవ్వుతాడయ్యా. ఎప్పుడు నవ్వుతాడు అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఒక వైద్యుడి దగ్గరికి ఒక రోగిని తీసుకొచ్చారు. ఆ రోగికి ఉన్నటువంటి రోగం చాలా ఎక్కువగా ఉంది. అతను ఎక్కువ కాలం బతకడు. ఈ విషయం మనకే తెలుస్తోంది. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాం. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చెప్తాడు? వీడు బతకడండి, చచ్చిపోతాడు అని చెప్పడు. నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను, ఏం పర్వాలేదు, నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీకు రోగం అనేది తప్పనిసరిగా తగ్గుతుంది, ఆ రోగాన్ని నేను తగ్గిస్తాను అనే చెప్తాడు. సామాన్యంగా ఏ డాక్టర్ అయినా సరే, ఏ వైద్యుడైనా సరే ఇదే మాట చెప్తాడు. ఇక మరీ ఇబ్బందికరమైపోయినటువంటి పరిస్థితుల్లో తప్పించి ఈ మాటే చెప్తాడు. ఇప్పుడు చూడండి, అతడు ఎక్కువ కాలం బతకడు అనే విషయం మనకే తెలుస్తోంది. కానీ డాక్టర్ గారు ఏమంటున్నాడు? ఏం పర్వాలేదు, అతను నేను బతికిస్తాను, మీకు ఎన్ని నిశ్చింతగా ఉండండి, మీరు కౌంటర్లోకి వెళ్ళి ₹1,00,000 బిల్లు కట్టేసి రండి, ముందు నేను చేయవలసినవన్నీ చేస్తాను, నేను బతికిస్తాను. బతికిస్తాడా? ఈ రోగి బతుకుతాడా? బతకడు. ఆ విషయం డాక్టర్ గారికి తెలుసు. కానీ మన దగ్గర ₹1,00,000 ఫీజు కట్టుకోవాలి కదా, అందుకని మాత్రం ఈ మాట చెప్తాడు. అటువంటి సమయంలో భగవంతుడు నవ్వుతాడు. ఎందుకు అంటే, ఒరే అమాయక మానవుడా, వాడు ఇంకొద్దిసేపట్లో మరణించబోతూ ఉన్నాడు. అలా మరణించబోతూ ఉన్నటువంటి వాడిని నువ్వు బతికిస్తాను అని చెప్తావేంటి? ఎలా బతికిస్తావు అసలు నువ్వు? ఈ సాధ్యమయ్యే పనే కాదు కదా. అయినప్పటికీ నువ్వు అదే మాట చెప్తున్నావు కదా అని అతడి యొక్క, ఆ వైద్యుడి యొక్క అమాయకత్వాన్ని చూసి భగవంతుడు నవ్వుకుంటాడు. లేదు, ఆ భగవంతుడు ఆ వైద్యుడు మన చేయబోతూ ఉన్నటువంటి మోసాన్ని చూసి భగవంతుడు నవ్వుకుంటాడు. ఇది మొట్టమొదటిసారి భగవంతుడు నవ్వేది. ఇంకో సందర్భంలో కూడా భగవంతుడు నవ్వుతాడు అని చెప్తాడు మహర్షి. ఏమిటి ఆ సందర్భం అంటే, తండ్రి మరణించాడు, కుమారులు ఆస్తి పంపకాలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కూర్చున్నారు. 10 మందిని కూర్చోబెట్టారు, వాళ్ళు కూర్చున్నారు. ఇదిగోరా, తండ్రికి ఉన్నటువంటి ఈ స్థలంలో దక్షిణం వైపు నాది, ఉత్తరం వైపు నీది. ఇక్కడి నుంచి పాయింట్ పెట్టుకుని దక్షిణం వైపు నాది, ఉత్తరం వైపు నీది. ఇదిగో ఈ ఇల్లు నాది, ఈ వాకిల్ నాది, ఈ ఇనపెట్టె నాది, అందులో ఉన్న డబ్బులు నీవి. ఇలా ఉన్నటువంటి ఆస్తులని కూడా ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. అసలు ఈ జగత్తులో ఈ ఆస్తులు ఏమిటండి? ఎవరివండి ఇవి? ఈ భూమిలో ఈ భాగం నీదా, ఈ భాగం వీడిదా, మీరెవరు పంచుకోవటానికి? చరాచర జగత్తంతా పరమేశ్వరుడిదే కదా. లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము, సిరి, సంపద, భోగము, భాగ్యము అన్నీ కూడా
మనం గతంలో చెప్పుకున్నాం. నది నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. అంతా పరమేశ్వరుడి సొంతం ఇవి. మరి నువ్వు నేను ఏమిటయ్యా ఇక్కడ కూర్చుని ఈ భాగం నీది, ఈ భాగం నాది, ఈ 100 రూపాయలు నీవి, 500 రూపాయలు నావి, ఇలా పంచిపెట్టుకుంటున్నాం ఏంటి అసలు? వీటిని మనం అనుభవిస్తామా? నోట్లో పెట్టుకున్నటువంటి అన్నం ముద్ద మింగేదాకా నమ్మకం లేదు కదా. అంతవరకు నువ్వు జీవించి ఉంటావు అనే నమ్మకం లేదు కదా. మరి ఏమిటి ఈ పంపకాలు? ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటనలే ఇవి. ఒక ఊళ్ళో వాళ్ళు ఒక తాడి చెట్టు కొడుతూ ఉన్నారు. తాడి చెట్టు కొడుతున్నారు. తాడి చెట్టు కొట్టే ముందు పైన తాడు కట్టేశారు. చెట్టు సగం వరకు ఎక్కి కొట్టేసి ఆ తాడు కనుక లాగేస్తే చెట్టు కాస్త కింద పడిపోతుంది. మధ్యాహ్నం 1:30 అయింది. చెట్టు సగం వరకు కొట్టేశారు. తాడు పట్టుకుని లాగుతున్నారు, కదలటల్లా. అలా వదిలేయటానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే పెద్ద గాలి వస్తే ఆ చెట్టు కాస్త అవతల పడిపోతుంది. పడిందంటే అటువైపున ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ల మీద పడిందనుకో జన నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ముందు దాన్ని తప్పనిసరిగా పడగొట్టేయాలి. ఉన్నవాళ్ళ బలం చాలటాల. వీళ్ళు 4 ఉన్నారు, బలం చాలటాల. ఇంకో మనిషి ఎవరైనా వస్తే చాలా బాగుంటుంది అనుకున్నారు. అప్పుడే ఆ పక్కింట ఉన్నటువంటి అతను కూలి పని చేస్తూ ఉంటాడు. అతను కూలి పని చేసి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. భార్య అన్నం పెట్టింది, తినబోతూ ఉన్నాడు. కంచంలో అన్నం పెట్టింది, తినబోతూ ఉన్నాడు. వాళ్ళు 4 పరిగెత్తుకు వచ్చారు. ఒరే సూరిగా ఓ చిన్న పని ఉందిరా, ఆ చెట్టు అలా సగం కొట్టేసాము. పెద్ద గాలి వచ్చిందంటే ఇప్పుడు ఆ చెట్టు కాస్త ఇళ్ళ మీద పడిపోతుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి కొంచెం తాడు పట్టుకుని లాగాలరా, నువ్వు కూడా సాయం పట్టు, మా వల్ల కావటం లేదు. బాబు నువ్వు కూడా సాయం పట్టరా, ఆ చెట్టు పడిపోయిన తర్వాత వచ్చి నువ్వు భోజనం చేయరా, ఒక్క 2 నిమిషాలు రారా నాయన అని అడిగారు. సరే పదండి అన్నాడు. తినబోతూ ఉన్నటువంటి అన్నం ఆ కంచం అక్కడే పెట్టి లేచి యువతలకు వచ్చాడు. అందరితోనూ తాను కూడా తాడు పట్టుకున్నాడు. అందరూ కలిసి ఓహం ఓహం అంటూ ఆ తాడు ఒక్కసారిగా గుయ్యి మారేశారు. చెట్టు కాస్త పెడ పెడ ధ్వని చేస్తూ ఒరిగిపోయింది. చెట్టు ఒరిగేటప్పటికి ఎక్కడి వాళ్ళు అక్కడ పరుగులు తీశారు. ఎందుకంటే ఎవరి మీద పడితే మీద పడిందంటే చచ్చిపోతారు. ఎవరికి వాళ్ళు పరుగు తీశారు. కానీ ఈ సూర్యుడు మాత్రం వాడు తప్పించుకోలేకపోయాడు. వీడు పరిగెత్తున వైపే ఆ చెట్టు పడింది. ఆ చెట్టు కింద పడ్డాడు, నలిగిపోయాడు. వాళ్ళంతా వచ్చి చూసేప్పటికే ఈ సూర్యగాడు కాస్త చచ్చిపోయి ఉన్నాడు. కంచంలో పెట్టినటువంటి అన్నం తినబోతూ ఉన్నాడు, ప్రాప్తం లేదు. చేరి దైవోపహతుండు పోవు కడకం పోవం కదా ఆపదల్ అంటాడు ఆ భర్తృహరి. కాబట్టి ఇక్కడ మనం ఈ ధనం నాది, ఈ ధనం నీది, ఈ డబ్బులు నావి, ఈ స్థలం నాది, ఆ స్థలం నీది అని పంచుకుంటున్నాం. ఇవి మనం అనుభవిస్తామా? అనుభవించేదాకా మనం బతుకుతామా? ఏమో తెలీదు. కానీ మనం అంతా పంచుకుంటున్నాం. చాలా విచిత్రం చూడండి, చాలా విచిత్రం. మనది కానటువంటిది మొత్తం భగవంతుడి సొత్తు అయినటువంటి ధనాన్ని, ఈ భూమిని మనం పనిచేసుకుంటాం. ఇది నాది, ఇది నీది అని. ఇలాంటి సమయంలో భగవంతుడు నవ్వుతాడు. అరే మూర్ఖులారా, ఇవన్నీ నా సొంతం రా, మీరు పంచుకుంటున్నారేంటి? మీరేమైనా వీటిని అనుభవిస్తారా, పెడతారా అని భగవంతుడు నవ్వుతాడు. ఇక్కడ భగవంతుడు నవ్వటం అనేది ఆనందంతో కాదు, మన యొక్క అమాయకత్వం చూసి,
మన అజ్ఞానాన్ని చూసి భగవంతుడు నవ్వటం అనేది జరుగుతుంది.